కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప వలన మనం అందరం ఈ దినము ఈ రీతిగా కూడుకొని అమూల్యమైన దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. అందును బట్టి ఆ దేవాదేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈ దినము మన యొక్క వాక్య సందేశము శోధన లేక శోధకుడు అని కూడా రాసుకోవచ్చు. శోధన లేక శోధకుడు. ప్రియులారా, దేవుడు పరిశోధకుడు, సాతాను శోధకుడు అన్న విషయాన్ని మనమందరం కూడా దయచేసి గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని శోధించేవాడు కాదండి. దేవుడు ఎవరిని శోధించాడు అన్న విషయం కూడా మనం బైబిల్ చూడగలం. అయితే దేవుడు పరిశోధన చేస్తాడు. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అనే దాని గురించి ఒకసారి ఆలోచిస్తే, ఈ పరిశోధన అన్నదానికి మరొక అర్థమే పరీక్ష అని చెప్పుకోవచ్చు. పరీక్ష అంటే దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తుండగా మనము దేవా ఎందుకు పరీక్షించావు అన్న ప్రశ్న మనం అడగకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనము ఈనాడు సమాజాన్ని గమనిస్తే పిల్లలు పరీక్షలు రాస్తున్నారు కదా. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఇప్పుడు పరీక్షలు పెట్టడం అనేది మంచిదే కదా? మంచిదే. అంటే ఇలా పరీక్షలు పెట్టడం వలన ఏంటి లాభం అంటే, ఆ పరీక్షలలో వారు తమ యొక్క నైపుణ్యాన్ని, తమ కష్టపడి చదువుకున్న ఆ చదువును వారు కనపరుచుకోవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు పరీక్షలు పెట్టారు, మా పిల్లలు ఫెయిల్ అయ్యారు అని అడగడానికి వీలుంటుందా? వీలుండదు. అడగడానికి వీలే లేదు. అలా అడగడం కూడా. ఎందుకంటే పరీక్షలు పెట్టడం తప్పు కాదు. చూడండి, ఈ లోకంలో చదువుల విషయంలో అయితేనేమి, ఉద్యోగాల విషయంలో అయితేనేమి ఒక మనిషి ఆలోచన అయితే చాలా బాగుంది కదా. అయితే దేవుడు పరీక్ష పెట్టాడు అనుకోండి, దేవుడు పరీక్షించడంలో మనిషి మాత్రం ముందంటాడు. ఏదవ తోటలో ఆదామవ్వలను ఎందుకు పరీక్షించాలి దేవుడు? ఆ మంచి చెడుల చెట్టు వృక్షం ఎందుకు పెట్టాలి దేవుడు? ఆ వృక్షం వేయకపోయింటే వీరు తప్పు చేసేవారు కాదు కదా. వారు తప్పు చేస్తారని తెలిసి కూడా దేవుడు పరీక్ష పెట్టడం ఇది న్యాయమా? దేవుడిని అడగడం. దేవుడిని అడుగుతుంటారు చాలా మంది మనుషులు. దేవుని ద్వారా అయితే మనుషులు పరీక్షలు పెడితే వారికి ఎంత ఉపయోగం ఉంటుంది ఆలోచించండి. అలాగే మనం కూడా ఏం పరీక్ష పెట్టుకుంటున్నాం? బైబిల్ పరీక్ష. అంటే ఎందుకు పెట్టుకుంటున్నాం బైబిల్ పరీక్షమా? అంటే పరీక్ష పెట్టడం మంచిదా కాదా? అంతే కదా. ఎలామా? ఎందుకు మంచిది కాదు? అది వారి వ్యక్తిగత విషయం, అది పర్సనల్. దాన్ని మనం నిలబడకూడదు, తప్పు. అందుకే అదే మన పాఠం. అలాగే ఇంకా నిలబడతారు. వెరీ గుడ్. అలాంటప్పుడేమా నిలబడాలి మనము. అదే మన పాఠం, శోధన లేక శోధకుడు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వింటాం. ఓకేనా? పరిశోధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు పరిశోధకుడు అనడానికి బైబిల్లో మనము ఒక లేఖనాన్ని మనం గమనిద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన
ఎంచబడిన వారమై మనస్సులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపోస్తలులలో ఒకరైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాయడం జరిగింది. అయితే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తిగా ఉన్న యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన మాట ఈ మాట. ఎందుకు పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సువార్తను మాకు అప్పగించడం యోగ్యులమని, అంటే సువార్త వీరికి అప్పగించాలన్న దేవుని ఆలోచనలు తెలియజేస్తూ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఉన్నాము అన్నాడు. అంటే ఈ అపోస్తలులు దేవుని వలన ఎంచబడిన వారే ఉన్నారు. ఏ విషయంలో? సువార్తను వీరికి అప్పగించవచ్చు అనే విషయంలో అపోస్తలులు దేవుని చేత యోగ్యులుగా ఎంచబడ్డారు. అలా ఎంచబడిన వీరు గమనించండి, ఎందువలన అలా ఎంచబడ్డారంటే వీరు మనస్సును సంతోషపెట్టేవారు కారు, వీరు మనస్సులను సంతోషపెట్టేవారు కారు. అందుకే చారిత్రక లేకపోతే చరిత్రకారుల దృష్టికి అపోస్తలులు రాలేకపోయారు. చాలా మట్టుకు సహజంగా మనం గమనిస్తే చరిత్రకారుల దృష్టికి ఎంతో మంది ఆకర్షితులయ్యారు, కానీ నిజమైన భక్తులు చరిత్రకారుల దృష్టికి రాలేకపోవడానికి తక్కువగా చరిత్రకారులు వీరిని పరిశీలించారు, లేకపోతే వీరి గురించి రాశారు. ఎక్కువగా ఎందుకు చరిత్రకారుల దృష్టికి ఆకర్షించకపోయారంటే వీరు మనసును కనపరచుకోవడానికి బతికేవారు కాదు. అపోస్తలులు ఎలా ఉండేవారంటే మనస్సులను సంతోషపెట్టేవారు కానీ కారు, వారు దేవుని సంతోషపెట్టేవారే ఉన్నారు. అది ఈ మాట చెప్తున్నాడు. చూడండి, మనస్సులను సంతోషపెట్టేవారును కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టేవారమై ఉన్నాము, లేక బోధించున్నాము అన్నాడు. కనుక పిల్లరా, ఇక్కడ ఒక మాట గమనించగలిగితే దేవుడు ఎలాంటి వారిని వాక్యించబడుతుందంటే హృదయములను పరీక్షించు దేవుడు. దేవుడు పరీక్షించువారు అనగా పరిశోధకుడు, అపవాది శోధకుడు. అసలు చూద్దాం పదండి. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను. చాలండి. అంటే గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు అపవాది చేత అనగా అర్థం ఏమిటి? సాతాను అని వ్రాయబడింది ఇక్కడ పుట్టినట్లు. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను. చూడండి, శోధకుడు పరిశోధకుడు, ఒకవైపు శోధకుడు, మరోవైపు పరిశోధకుడు. ఎందుకు అపవాది శోధకుడా కాదనడానికి 3వ వచనం ఆ శోధకుడు. చాలండి. అంటే ఇక్కడ శోధకుడు అనే పదం వచ్చింది కదా, అంటే శోధకుడు అంటే ఎవరు? అపవాది. దేవుడు ఎవరు? పరిశోధకుడు. అంటే అపవాది శోధకుడా కాదా అన్న డౌట్కు మనం గమనిస్తే ఆ శోధకుడు అంటున్నాడు ఇక్కడ మత్తయి గారు. అంటే అపవాదికి ఉన్న పేరులో మరొక పేరేంటి? శోధకుడు. మన పాఠం ఏంటి? శోధన లేక శోధకుడు. పరిశోధకుడు గురించి కూడా మనం వింటాం ఈ పాఠంలోనే. ఎందుకు? పరిశోధకుడు ఎవరు? దేవుడు కనుక. పరీక్షించేవాడు ఎవరు? దేవుడు కనుక. కనుక పిల్లరా జాగ్రత్తగా గమనిద్దాం. కొన్ని సందర్భాలలో దేవుడి యొక్క పరీక్షలోనే అపవాది శోధన జరుగుతుంటుంది. రెండు ఒకేసారి కనపడుతుంటాయి. ఉదాహరణకు మనం బైబిల్ గమనిస్తే యోబు గారి జీవితం మనకు బాగా తెలుసు. దేవుడు పరీక్షిస్తున్నాడు, అపవాది శోధిస్తున్నాడు. అలాగే అబ్రహాము గారి జీవితం మనం గమనిస్తే దేవుడు పరిశోధించాడు, అపవాది శోధించాడు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే దేవుడి పరిశోధన, అపవాది శోధన
దేవుని పరీక్ష అపవాది శోధన మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని శోధించాడు చూద్దాం పదండి. బైబిల్లో ఆ మాట ఉందో లేదు. యాకోబు గారు వ్రాసిన పత్రిక, యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలండి ప్రియులారా, దేవుడు ఎవరిని శోధింపడు. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా శోధింపబడతాడు. ఎవరి చేత? అపవాది చేత. అంటే అపవాది చేత శోధింపబడని నరుడు ఈ ప్రపంచంలో ఎవరుంటారండి? అందరూ కూడా అపవాది చేత శోధింపబడుతూనే ఉన్నారు. అయితే ఈ శోధనలో జయం ఎవరిది అనేది ముఖ్యాంశంగా ఉంటుంది. ఒక రకంగా అపవాది చేత శోధింపడము మేలే. పరీక్షలు దేవుడు పెడుతుంటాడు, అపవాది శోధిస్తుంటాడు. దేవుడు పరీక్ష పెట్టేది మన భక్తి స్థాయి ఎంతో నిర్ధారణ చేసుకోవడానికి, అపవాది శోధించేది ఉన్న భక్తిలో నుండి మనల్ని ఇంకనూ వెనక్కు లాగేది. ఇప్పుడు మనం శోధన గురవుతూ వెనక్కి వెళ్ళిపోతున్నామా, పరీక్షకు నిలబడి ముందుకు వెళ్ళిపోతున్నామా అన్నది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అర్థమవుతుందా? ఈ రెండు ఉంటాయి మన జీవితంలో. ఒకవైపు శోధన, మరోవైపు పరీక్ష. పరీక్షకు నిలబడితే శ్రమ తట్టుకోవాలి, శ్రమకు నిలబడితే శోధన జయించే శక్తి వస్తుంది. శోధన జయించగలిగితే ఇక దేవుడి నుండి ఆశీర్వాదం పొందుకుంటాం. శోధన జయించక, శోధనకు సహించక, శోధనకు లోబడి అపవాదికి లొంగిపోయి పాపంలో పడిపోతే దేవుడు అనుభవించే ఆశీర్వాదం మనము పొందుకోలేము. కనుక ఈ రెండు, ఒకవైపు శోధకుడు, మరోవైపు పరిశోధకుడు, మధ్యలో మన జీవితం ఉంది. కనుక దేవుడు పరీక్ష పెడుతున్నాడంటే అది భక్తి పెంచేదే, అందులో డౌటేం లేదు. దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే నీ విశ్వాసపు స్థాయి పెంచడానికి మాత్రమే, అందులో డౌటేమీ లేదు. దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే నీలో ఉన్న ఆ పవర్ సమాజాన్ని కనపడడానికి మాత్రమే, అందులో డౌటే లేదు. అయితే అపవాది శోధిస్తున్నాడంటే నిన్ను అభివృద్ధి పరిచేదానికి మాత్రం కాదు. అపవాది శోధన సులువుగా ఉంటది, దేవుని పరిశోధన మనకు కష్టంగా ఉంటది. ఆ కష్టమైన దానిని సులువైన మార్గంలో తీసుకెళ్తాడు. అలా ఎందుకు కష్టపడతావు? ఇలారా ఇటువైపు తిరుగు అంటాడు అపవాది. అది మనల్ని సులువుగా మభ్యపెడుతుంది అపవాది, సులువుగా చిక్కులో పడేస్తుంది అపవాది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, ఏదేను తోటలో ఆదామవ్వలను అపవాది శోధించాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని శోధించాడు. అటు ఏదెను తోటను చూద్దాం, ఇటు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కూడా మనం చూద్దాం. ఏదెను తోటలో అపవాది చేత శోధింపబడిన వారిని చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు అపవాది ఎదుర్కోబడ్డాడు, ఆయన కూడా చూద్దాం. అలాగే మనల్ని మనము కూడా చూసుకోవాలి. ఎందుకంటే శోధనకు నిలబడతావా, పరిశోధనలో నెగ్గుతావా, శోధనకు లెగిపోతావా, పరిశోధనకు దేవుడి పరిశోధన చోటు ఇవ్వక వెనక్కి వెళ్ళిపోతావా? నిర్ణయించుకోవాల్సింది మనమే కదా. జాగ్రత్తగా ఏం మాట్లాడతాం. మనందరికీ లేఖనాలపైన చాలా అవగాహన ఉంది. ఆది కాండం అంటే మనందరికీ చాలా చక్కగా అవగాహన కలిగిన వారుగా ఉన్నాం. మనం చాలా బాగా అర్థమవుతుంది ఆది కాండం. ఎందుకంటే ఆది కాండం పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం. అందులో ఆదామవ్వల చరిత్ర మొట్టమొదటి చరిత్ర. ఈ చరిత్ర తెలియని క్రైస్తవ సంఘము ఇక్కడ మనకు కనపడదు. అవును కదండి?
కనుక ఆదాము అవ్వల గురించి మనం గమనిస్తే తూర్పున ఒక తోట వేశాడు దేవుడు, ఏదేను అనే ఒక తోట వేశాడు. ఆ తోటలో ఆదాము గారిని అవ్వమ్మ గారిని దేవుడు ఉంచాడు. ఆ తోటలో ఆహారానికి మంచిగా ఉన్న ప్రతి వృక్ష ఫలములను దేవుడు సృష్టించాడు. ఆ తోట చాలా పెద్దది. ఆ తోటను తడుపుటకు ఒక నది బయలుదేరింది. ఆ నది 4 సార్లు విడిగిపోయిందంటే అది ఎంత పెద్ద తోట. అంత పెద్ద తోటలో ఎన్ని వృక్ష ఫలాలు, అన్ని వృక్ష ఫలాలు ఎక్కువగా తినగల వృక్ష ఫలాలే దేవుడు పెట్టాడు. కానీ ఒకే ఒక చెట్టు, ఆ వృక్ష ఫలం మాత్రము దేవుడు తినవద్దు అన్నాడు. అది కూడా తోట మధ్యలో ఉందన్న అడ్రస్ కూడా చెప్పాడు దేవుడు. చెట్టు చెప్పాడు, చెట్టు గురించి సమాచారం చెప్పాడు, ఆ చెట్టు ఉన్న అడ్రస్ చెప్పాడు. ఒకవేళ దేవుడు చెప్పకపోయింటే తెలియదు అనుకోవచ్చు, దేవుడు చెప్పకపోయింటే తెలియదు మనసుకు అనుకోవచ్చు. దేవుడు చెప్పేశాడు, ప్రమాదం అంటే ప్రమాదం ఏంటో చెప్పేశాడు. ఆ ప్రమాదం దేవుడు చెప్పినప్పటికీ మనసు ఎలా ఉన్నాడంటే పెడ చెవినే పెట్టాడండి ఆ దేవుడి మాటలు. దేవుని మాటను పెడచోడు పెట్టడం వలన ఏం జరిగింది అని గమనిస్తే దేవుడు అన్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, ఈ తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడుల వృక్ష ఫలం తినవద్దు అన్నాడు. ఆ పండు దినమున ఆ వృక్ష ఫలము తిను నిశ్చయముగా చచ్చేదమని కూడా చెప్పాడు. ఏం జరుగుతుంది చెప్పాడు, ప్రజలు చెప్పాడు. దేవుడు మాట ఇలా ఉండగా అపవాది చేత శోధింపబడుతున్నారు ఆదాము ప్లస్ అవ్వ ఇద్దరు. ఆదాము శోధింపబడలేదు అని మనం అనుకోకూడదు, ఎందుకంటే ఆదాము గారు కూడా శోధింపబడ్డాడు. బైబిల్ వచ్చేద్దాం మాట. తిమోతి గారికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. చాలండి. అంటే ఆదాము మోసపరచబడలేదు అంటే గమనించండి, ఒక వ్యక్తి మోసపోలేదు అని ఎవరైనా అన్నారంటే ఆ వ్యక్తిపై ప్రయత్నం జరిగిందన్నా జరగలేదన్నా జరిగిందని కదా. అంటే మోసపోలేదు అంటే ఎందుకు మోసము చేసేవారు మోసము చేయుటకు మోసపించు ప్రయత్నం చేశారని అర్థం. గమనించాలి ఇప్పుడు అలా. అంటే ఆదాము మొదటగా అపవాది చేత శోధింపబడినప్పటికీ అపవాది యొక్క మోసములో ఆదాము పడిపోలేదు. అపవాది చేత శోధింపబడ్డాడు, మోసపరచబడలేదు ఆదాము గారు. అయితే అవ్వమ్మ మోసపరచబడి అపరాధములో పడారు. అయితే అవ్వమ్మకు కూడా జరిగింది ప్రయత్నం. అయితే అవ్వమ్మ గారు మోసపోయి అపరాధంలో పడిపోయారు. ప్రియులారా, మనిషికి సహజమైన కోరికలలో ఒకటి ఆకలి. అర్థమవుతుందా? ఆకలి. ఇప్పుడు ఆకలి తెచ్చుకోవడానికి దేవుడు ఆహారం ఇచ్చారు లేదా? ఇచ్చాడు. ఈనాడు ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయని ఎవరిని అడిగామనుకో ఏం చెప్తారండి? ఓయమ్మ లెక్క 8 రకాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం ఎప్పుడు చూడని తినని కొత్త ఫ్రూట్స్ సమాజంలో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నిజంగా అంటే అవి తినగల ఫ్రూట్సే, తినగల ఫలాలే, కానీ వాటిని మనం ఎప్పుడు చూసి ఉండింది లేదు, తిని ఉండింది లేదు. అంటే ఇవి కూడా తినే పనుల అంటే మనం ఆశ్చర్యపోతున్నాం. మార్కెట్లో వస్తుంది అంటే మనకు తెలియని ఎన్నో రకాల ఫలాలు భూమి మీద మనం తినగల ఫలాలు ఉన్నాయి. ఇప్పుడే ఇన్ని రకాల ఫలాలు ఉంటే సృష్టి ప్రారంభంలో తాజా పనులు, కొత్త స్టార్టింగ్ లోక ఆరంభంలో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఆలోచించారు. ఎంత రుచిగా. ఇప్పుడు రుచులు తక్కువ ఉండొచ్చే. ఉదాహరణ
రుచిలో మార్పు ఉండొచ్చేమో, ఎందుకంటే ఈనాడు అనేక రకాల కెమికల్స్ వాడుతున్నారు కనుక కెమికల్స్ వలన ఫ్రూట్స్ యొక్క రుచులు తగ్గిపోయి ఉండొచ్చేమో. కానీ స్టార్టింగ్ ఫస్ట్ లో ఫ్రూట్స్ ఎలా ఉంటే ఆలోచించుకోండి. అన్ని రుచిగల ఫలాలు చుట్టూ ఉన్న ఆకలి తీర్చుకోవడానికి దేవుడు ఎన్నో జాతుల ఫలాలు పెట్టినా అన్ని వదిలేసి తినవద్దన్న చెట్టు వృక్షం తినాలనుకున్నారంటే మనిషి ఎలా దిగజారిపోయాడో దేవుని మాట వినక మనకు అర్థమైపోతుంది. అందుకే ఈనాడు మనిషి అపరాధంలో పడిపోతున్నట్టే కారణం దేవుడు ఇచ్చిన దానిలో తృప్తి పొంది అందులో నివసించి అందులో జీవించి సాగిపోవడం మనిషికి ఇష్టం లేకపోవడమే. దేవుడు చేయవద్దన్న దాని ఎందుకు వెళ్ళి అందులో ఆనందాన్ని చూడాలని ఆశపడి పరిగెత్తిపోవడమే మనిషి అపరాధంలో పడిపోవడానికి కారణమైపోతుంది. చూడండి, ఏమైనా పస్తులు ఉన్నారు? ఏమైనా ప్రభువు యేసుక్రీస్తుల వారైతే ఎన్ని రోజులండి ఆయన ఆహారం మానేసింది? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు. ఎక్కడ చదువుకోబడుతున్నాడు? అరణ్యంలో. ఇక అరణ్యం అంటే ఒకవేళ ఎడారి ప్రాంతం అనుకుందాం. అరణ్యం అంటే ఎటైనా చెట్లు ఉంటాయి కదండి, వృక్షాలు ఉంటాయి కదా, ఉంటాయి కదండి కదండి. అంటే జీవరాశుల ఉన్న ప్రాంతము, వృక్షజాతులన్నీ ఉన్న ప్రాంతమే అనుకోవచ్చు. ఎలా చెప్పాలంటే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అడవులలో ఎన్నో రకాల మంచి మంచి ఆహార పదార్థాలు సంబంధించిన వృక్ష ఫలాలు ఉంటాయి, వృక్ష చెట్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అక్కడ ఎక్కువగా తేనె ఎక్కువ దొరికేది. అక్కడ దావీదు గారి కాలంలో తేనె పారుతూ ఉంటే అరణ్యంలో యోనాతాను గారు కృషి ఇస్తారు. చూసినారా? తెలుసు కదా. అంటే అరణ్యంలో తేనె కొదవ లేదు, ఆహారం తీర్చుకోవాలంటే, ఆకలి తీర్చుకోవాలంటే. చూడండి, ఏదైనా తొట్లో ఆదాం అవ్వదు, అరణ్యంలో ప్రవేశించి అక్కడ సోదకుడు ఉన్నాడు, ఇక్కడ సోదకుడు ఉన్నాడు. అక్కడ వారి కడుపు నిండి ఉన్నారు, చుట్టూ తినచ్చు, వారు ఉపవాసంతో ఉన్నారు, తినక ఉన్నారని మనకు రాయబడలేదు. కానీ ఏసుకోవడం వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏమీ తీసుకోలేదు, తెచ్చుకోలేదు. పదండి మత్తయి సువార్త గ్రంథం. ఇటు మత్తయి సువార్త గ్రంథం, ఆదికాండ గ్రంథం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా చాలండి. అంటే 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి కొన్నాడు. ఆకలి కొనుతున్న సమయమున ఎంటర్ అయ్యాడండి సోదరుడు. ఉపవాసము ఉంది, ఉపవాసము టైం అయిపోయిన తర్వాత, ఉపవాసం తీర్చే టైం అయిపోయిన తర్వాత ఆకలి తప్పక ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తినలేదు కనుక. మనలా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్న లెక్క కాదు ఆయన. రాత్రులు పగలు కూడా ఉపవాసం ఉన్నాడు. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆకలి కొనగా వచ్చిన సోదకుడు అంటున్న మాట చదవండి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని. చాలండి. ఇక్కడ మనం గమనించగలిగితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. అలా ఆయన ఆకలి కొన్న సమయమున సోదకుడు ఆయన ఎదుగు వచ్చాడండి. సోదకుడు వచ్చాడు. చూడండి, నీవు కూడా నేను కూడా ఏదైనా ఒక అవసరత కలిగి ఉన్నప్పుడు సోదకుడు ఎంటర్ అవుతుంటాడు మన అవసరతలో. సోదకుడు యేసు ప్రభు అవసరమైనప్పుడు లేకి ఆకలి తీర్చుకునే అవసరం. ఆకలి కొన్నాడంటే ఏదో తినాలనే అర్థం, తినాలి. ఆకలి కొన్న సమయమున సోదకుడు ఎంటర్ అయ్యాడు. నీవు కూడా ఏదైనా అవసరత కలిగి ఉన్నావా? అయితే సోదకుడు ఎంటర్ అవుతాడు. ఉదాహరణకు ఈనాడు లోకంలో
అందరికి అత్యవసరమైనదే ధనం. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం. ఆహారం తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ధనం సంపాదించాలంటే ఈనాడు సోషల్ మీడియా ద్వారా ఒకటి ఎక్కువగా షేర్ అవుతా ఉంది. ఏంటి తెలుసా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు చాలా మంది. కొందరైతే అలా ప్రమోట్ చేసి పోలీసు వాళ్ళ చేత ఏమయ్యారు? అరెస్ట్ అయిపోయారు కదా. ఈ మధ్య ఎంతో మంది అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు గమనించండి. అంటే ఒక రకంగా వాడిని గమనిస్తే ఇది శోధకుని ప్లానే. నీకు అవసరం ఏంటి? డబ్బు కావాలి చూడు. వారు 1 గంట గేమ్ ఆడారు, ₹1,00,000 అంట, 50,000 అంట. వారు వీడియోలో చూపిస్తున్నారు, నాలా మీరు గేమ్ ఆడండి, డబ్బులు సంపాదించుకోండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇలా గేమ్ ఆడండి అంటూ వీడియోలో చూపిస్తున్నారు. స్టార్ట్ లో 1 గంట కూర్చుంటే చాలు, మీరు సెల్ ఫోన్ దగ్గర గేమ్ ఆడుతున్నారు, 50,000, ₹1,00,000 ఇదిగో అకౌంట్ లో పడిపోతుంది చూడండి అంటూ వీడియోలు చేస్తున్నారు. అదంతా మోసం. అంటే వారు అలా ప్రమోట్ చేయడం వలన వారికి బెనిఫిట్ ఉంటాయి, వారికి లాభాలు ఉంటాయి, వారికి ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ అమాయకులు ఏం చేస్తారంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ గేమ్లు ఆడాలని ప్రయత్నించి వీళ్ళు డబ్బులు పెట్టి పోగొట్టుకొని నష్టాలు అయిపోయి ఆత్మహత్య చేసిన వాళ్ళు చాలా మంది. ప్రియారా, అంటే శోధకుడు ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు తెలుసా? నీ అవసరతను గుర్తించి ఎంటర్ అవుతాడు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు శోధకుడు. నీ అవసరం, ఆయన అవసరం ఏంటి? ఆకలి. అయ్యా, నువ్వు దేవుడి కుమారుడు కదా, నువ్వు దేవుడి కుమారుడు అయితే రాముడు చేసుకో అంటూ మనిషికి రోషం పుట్టించే మాట, రోషం పుట్టించే మాట. యేసు ప్రభు ఇంకా రోషం తెచ్చుకొని ఎంతో ఆయన తన ప్రతిభను కనపరుచుకోవడానికి అమ్మవారి మాటని ఏం చేయాలి? ఆ రాళ్ళను రొట్టెలుగా చేయాలి. కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదన్న మాట యేసు ప్రభువుల వారి గురించిన మాటే. సృష్టికర్త అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధకుడు అంటున్న మాట ఏంటంటే, నీవు దేవుడు కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకుంటే ఆకలి తెచ్చుకో అంటున్నాడు. చేసుకో, తినలేడా? తినగలడు. కానీ అపవాది మాట విని అపవాది దగ్గర తను కనపరుచుకోవాలన్న ఉద్దేశంతో, నేను దేవుడి కుమారుని కాదంటావా? చూడు నా కథ, చూడు నా టాలెంట్ అంటూ యేసు ప్రభు కనపరిచాడు అనుకోండి. ఇప్పుడు ఎవరి మాటకు లోబడినట్టు? అపవాది మాటకు లోబడినట్టు. వెంటనే ప్రభు అన్నాడు, అపవాదికి దెబ్బ కొట్టే మాట, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు. రొట్టె వలన తిని బతుకుతారనుకుంటున్నావా? రొట్టె వలన కాదు మాత్రమే కాదు బతికేది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడని దేవుని వాక్యమే చెప్పి అపవాదికి దెబ్బ కొట్టాడు. అపవాది శోధన తిప్పి కొట్టాడు. చూడండి, ఆకలిగా ఉన్న యేసు ప్రభు ఆకలి విషయంలో ఆయన తొందరపడకుండా, అపవాది ప్రేరణకు లొంగిపోకుండా, అపవాది సోదరులకు తాను ఇవ్వకుండా, ఆకలితో నేను ఫస్ట్ అయినా ఉంటాను కానీ నేను అపవాది మాట ప్రకారంగా చెయ్యను అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడం మాత్రం కాదు, అలా జీవించాడు. మనమైతే ఆలోచించాక ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్దాం కదండి. ఆదికాండం 3వ అధ్యాయం మధ్య వచ్చిన దేవుడైన యెహోవా దేవుడిని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలా ఇక్కడ గమనిద్దాం. దేవుడిని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఆ యుక్తి గల ఆ సర్పమును అపవాది ఆవహించడము, లేక అపవాది తన వైపుకు ఆకర్షించడం జరిగింది. ఈ సర్పము వచ్చి మాట్లాడుతున్నదండి అవమతో. అది అంటున్న మాట, సర్పం అంటున్న మాట ఆ స్త్రీతో, ఇది నిజమా? ప్రశ్న, ఇది నిజమా? ప్రశ్నిస్తున్నాడు.
అంటే అపవాదిలో మాట్లాడుతున్నాడంటే ఎంతో కాలం నుండి స్నేహం ఉన్నట్టే కదా. డైరెక్ట్ గా వచ్చి ఇది నిజమా అని ఎవరంటారండి? ఎవరంటారండి ఇది నిజమా అని? ఎక్కువగా పరిచయం ఉన్న వాళ్ళే కదండి. అంటే పరిచయం ఉన్న వారే వచ్చి మాట్లాడతారు, డైరెక్ట్ గా అడుగుతారు ఇది నిజమా. ఇప్పుడు ఉదాహరణకు ఒక సహోదరి దగ్గరికి ఒక సహోదరి వచ్చి అక్క ఇది నిజమా అని అంటున్నారంటే వారి మధ్య పరిచయం ఉన్నట్టే. ఎంతో కాలం పరిచయం ఏర్పడింది, మాట మాట తిరుగుతున్నది. అలా మాటలతో దగ్గరవుతూ ఇది నిజమా అనేసరికి ఇక అవమానటువంటి ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు జరిగింది. అంటే ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడగగానే క్లూ లాగుతున్నాడు అపవాది. మాటలు పెట్టాడు. ఇక అవును అన్నట్టుగా సమాజం చెప్తున్నది ఇక అమ్మమ్మ. అందుకు స్త్రీ అంటున్న మాట, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో నేను. చూడండి, తినకూడదు ముట్టకూడదు, తినకూడదు ముట్టకూడదు. దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పడం జరిగింది. వెంటనే అపవాది అంటున్న మాట ఇక్కడ గమనిస్తే, అందుకు సర్పము మీరు చావనే చావరు. చూడండి ఎంత ప్లాన్ వేస్తున్నాడు అపవాది, ఎంత మాయ చేస్తున్నాడు, ఎంత మభ్య పెడుతున్నాడు, ఎంతగా మాట్లాడుతున్నాడు. మీరు చావనే చావు. దేవుడు చస్తారు అన్న మాటకు మీరు చోటు ఇవ్వలేకపోయారేమో కానీ అపవాది మీరు చావరన్న మాటకి అపవాది మాటలు తోడిస్తున్నాడు. ఆశ కలుగుతుంది, మనిషి ఆశాచి. చస్తారంటే భయం, బతుకుతారంటే ఆనందం. చస్తారన్న దేవుని మాటకు భయపడి దూరంగా ఉన్నారు, చావరన్న అపవాది మాట విని దగ్గరవుతున్నారు ఆ వృక్షానికి. నీవు దేవునికి మాటమైతే రావటం చేసుకో, దగ్గరగా తీసుకురావు. ఆకలి కొన్నాడు యేసుప్రభు, ఆకలి తెచ్చుకోవడానికి ఇంకో మార్గం తెచ్చుకోలేదు. దేవుని మాట ఉన్నా బతుకుతాను అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అపవాది సోదరులకు లొంగలేదు యేసుప్రభు. అపవాది సోదరులకు పేరు ఆదాము అవ్వ. ఒకప్పుడు ఏదందులో జరిగిందే యేసుప్రభు వారికి ఎదురుపడింది. ఒకప్పుడు ఆదాము వాళ్ళు ఓడిపోయారు, యేసుప్రభు జయించారు. ఒకప్పుడు ఆదాము వాళ్ళు అపవాది ఓడించాడు, యేసుప్రభు ఓడించలేకపోయారు. ఒకప్పుడు ఆదాము వాళ్ళు దెబ్బ తిన్నారు, ఇక్కడ అపవాది దెబ్బ తిన్నాడు, యేసుప్రభు విజయం పొందాడు. ఏదైనా తోటలో జరిగిన ఓటమికి మరొక పదం చెప్పండి. ఓటమి అంటే గెలుపా? ఓడిపోవడం. ఏలూరులో జరిగిన ఆ ఓటమిని గమనిస్తే అక్కడ మనుషులు ఓడిపోయారు, ఇక్కడ మనుషులుగా వచ్చిన దేవుడు వేసుకోగలిచాడు. అదే అపవాదం తప్పబడ్డాడు. సేమ్ చూడండి, ఆ వృక్షఫలం చూపించిందా? యేసుప్రభు దగ్గర ఏం చూపించండి అపవాదం. మత్తయి సువార్త 4వ అధ్యాయము నేను చదువుతాను చూడండి, 6వ వచనం 5వ వచనం. అతను అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుడి కుమారుడైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడేడు రాత్రి తగులుకున్న వారు నీ చేతులతో ఎత్తుకున్నారు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు స్వదీపవలదని మరొకచోట వ్రాయబడినదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎంతైనా ఒక కొండ మీదికి ఆయన తొడుగును పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయన చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. చూడండి, ఇక్కడ మనం గమనించగలిగితే
నీవు దేవుడి కుమారుడు అయితే ఎందుకు దుఃఖము అని చెప్పడం జరిగింది. అతేన్స్గా తీసుకువెళ్ళి. ఎందుకు అంటే ఆయన తన దూరకు ఆగ్రహించి నెత్తి పట్టుకుంటాడు రాయబడింది కదా. కీర్తన 91 కీర్తన ఉంది కదా మాట. అంటే మాట్లాడుతుండగా అపవాదికి వాక్యం తీసుకుంటే మాట్లాడు. కానీ యేసు ప్రభువుల వారు అదే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్పించి నీ ప్రభువును శోధింపగలదు, నీ దేవుని శోధింపగలదు కూడా రాయబడింది కదా అంటున్నాడు. అంటే దేవుణ్ణి పరికించేట్టుగా, దేవుణ్ణి శోధించేట్టుగా మన పనులు ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుడా నిజంగా నీవు ఉంటే ఇదిగో నేను అనుకుంటే జరగాల, ఇదిగా ఆయన ఉంటే జరిగింది. ఆయన లేడా? నువ్వు ఉన్నావు నేర్పించుకో, నా మోర ఆలకిస్తాను. నువ్వు ఉన్నావు నేర్పించుకో, నాకున్న ఈ సమస్య తొలగించుతంటే అంటుంటావు. ఇది చాలా తప్పు. దేవుడు ఉన్నా నిరూపించుకోవాలంటే నీ కొరకు నిలబెట్టాలా, నీ మాట వినాలా? ఇది ఆ పద్ధతి. దేవుడు ఉన్నాడని నువ్వు ఉన్నావు అంటే దేవుడు ఉన్నాడు అన్నట్టు అంతే. ఇంకా నువ్వు ఉన్నావు అంటే దేవుడు ఉన్నాడని కదా. ఇంకా నువ్వు ఉండగా మరలా దేవా నువ్వు ఉన్నావు అని నిజమైన దేవుడు అయితే మరలా ఈ మాట మనం ఉపయోగించినప్పుడు నిజమైన దేవుడు అయితే నాకు ఇది జరగాలి, ఇది నిజమైన దేవుడు అయితే నీ సత్యాన్ని మహిమని కనపరుచుకో అయ్యా. ఒక ప్రార్థనలా ఉంటుంది. ఇలా చేసే ప్రార్థన ఆలోచించారు. ఇదంతా ఏంటంటే దేవుని ఎరిగిన వారు చేసే మాటలు ప్రార్థన. కనుక దేవుని శోధింపకూడదు అని వ్రాయబడింది. అలాగే మరొక విషయంలో అమ్మ శోధిస్తున్నాడు. ఇక్కడే మరొక సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఎత్తైన శిఖరం తర్వాత ఆయన చూడండి దేవాలయం తీసుకెళ్ళాడు, దేవాలయం తీసుకువెళ్ళాడు, మొత్తం అంతా చూపించాడు, సర్వలోకమంతా చూపించాడు. ఈ లోకమంతా చూసేసరికి ఇదంతా నా చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు నాకు నమస్కరిస్తే నేను నీకు ఇదంతయు అప్పగిస్తాను. అవ్వకు చూపించాడు ఏదైనా తోటలో ఆ చెట్టును, ఆ వరుస పొలం చూపునకు రమ్యంగా ఉంది, తినడుకు ఆహారం మంచిదిగా ఇచ్చినారు, పెంచింది తిన్నది. ఆ చెట్టు వృక్ష ఫలము ఎలా అయితే రమ్యముగా ఉందో ఈ లోకమంతా అలాగే కనపడుతుంది. ఎవరికి? దేవుని పిల్లలకు. ఈ లోకమంతా అలా కనపడుతుంది, చూపునకు రమ్యంగా కనపడుతుంది, మంచిగా కనపడుతుంది. కానీ విషయం ఉందనే విషయం తెలియదు. అదే చూపించారు దేశ ప్రభుత్వం సర్వలోకం చూపించేసి నమస్తే ఎంత నీకు ఇస్తానంటాడు. కానీ యేసు ప్రభు ఆ లోక ఆకర్షణానికి చోటు ఇవ్వలేదు. శరీరాశకు, నేత్రాశకు, జీవడంబానికి చోటే ఇవ్వలేదు. శరీరాశయు, నేత్రాశయు, జీవడము ఈ లోకం అంతా ఏముంది? ప్రబలిపోయింది. లోకము నేను లోకంలో ఉండమంటే ప్రేమింపకూడైన దేవుడి మాట గమనిస్తే లోకంలో ఉన్నదంతా ఇదే కదా. అపవాది అలాగే ఈ 3 విషయాలు శోధించాడు యేసు. శరీరాశ, ఆకలి, నేత్రాశ, ఈ లోకం, జీవుడంబం, అధికారం చూపించాడు. అధికారం ఇస్తా అంటున్నాడు, గొప్పవాడవుతావు, ఈ రాజ్యం నా చేతికి ఉంది, నీకు ఇస్తా అంటున్నాడు. ఎన్నిసార్లు శోధించిన యేసు ప్రభు శోధనలో పడిపోలేదు. ఇక్కడ మాత్రమే కాదండి, యేసు ప్రభు ఎన్నోసార్లు శోధించుకోవడం. చూడండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం. ఈ వచనాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను చదువుతుంటాను, మీరు అది గమనించారు. నేను 33 చదువుతున్నాను. వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని ఆయన నేరస్తులను ఆయనతో కూడా శిల వేశారు. యేసు, తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీళ్ళు క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు తీసి పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచినది, అధికారులను వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినట్లా తను తాను రక్షించుకొనునని అపహసించేది. అపహరిస్తున్నారు అక్కడ వాళ్ళందరూ. ఏమని? వీడు ఇతరులు రక్షించడు, వీడు అన్నాడు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకున్నని అపహసించేది. అంటే యేసుకు వినబడినట్టుగా అపహసించారా లేదా? అపహసించారు. అంత మాత్రమేనా? మార్కు వార్త 15వ అధ్యాయం. మార్కు గారు వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 15th చాప్టర్
32 కూడా చదువుతున్నారు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును అన్నమాట. 31వ వచనం గమనిస్తే, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు, వీడు ఇతరులు రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారను ఆయన నిందించిరి. చూడండి, అంటే శిలువ మీద దిగి రమ్మని అపహాస్యం, శోధనది. యేసు శోధన ఇది. ఎవరు వాడుకుంటారు ఇక్కడ వారిని? అపవాది వాడుతున్నారు వారిని. ఎవరిని? శాస్త్రులను, పరీక్షలు మాత్రమే కాదు కానీ యేసు ప్రభుతో పాటు శిలువ వేయబడిన దొంగలు కూడా అపహాస్యం చేసి నిందించారు. ఏమని? నీవు క్రీస్తు వేరే శిలువ దిగు దిగు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 3 మేకులు ఆయన తిప్పుకోలేకపోయాడు అని ఎగతాళి చేస్తున్నారు చాలా మంది. ఆ 3 మేకులు ఆయన తీసేసి ఆయనకి చేత కాదు. శిలువ నుండి కింది దిగడానికి చేత కాదు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెడితే గానీ మనకి విమోచనము లేదు, రక్షణ లేదు. బ్యాటింగ్ చేతికి ఇచ్చి నువ్వు ఆడకు వచ్చేసి అంటే ఎలా ఉంటా? రివ్యూలోకి వచ్చింది ఎందుకు? ఆడటానికి. ఆడటానికి వచ్చి నువ్వు ఆడకూడదు, నువ్వు వచ్చేసి నువ్వు బ్యాట్ వదిలేసి నువ్వు 6 కొట్టొద్దు, నువ్వు గెలవద్దు అంటే ఎలా ఉంటుంది? అలాగే యేసు రోజులో ఉంటే ప్రాణం అర్పిస్తుంటే నువ్వు ప్రాణం అర్పించద్దు, నువ్వు దిగి రాచేద్దాం, నువ్వు దేవుని కుమారుడవేదే, ఇవన్నీ ఏంటి అనుకున్నా? అపవాది సోదరులు ఇవన్నీ. అంటే యేసు ప్రభువు జీవితంలో ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోధనము కలిగి ఉన్నాడు, యాచనలు కలిగి ఉన్నాడు, ప్రార్థనలు చేశాడు, భయభక్తులు గలవాడై ఉన్నాడు. అందుకే ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమలను విధేయత నేర్చుకున్నాడు. ఆయన మన వల్ల శోధింపబడిన హెబ్రీ పత్రిక 4:15 ప్రకారంగా మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సమానమైన వ్యక్తి. మన వల్ల శోధింపబడినను ఆయన పాపము చేయలేదు అని వ్రాయబడింది అక్కడ. అంటే యేసు ప్రభు అరణ్యంలో 40 రాత్రులు 40 పగలు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట శోధింపబడడం మాత్రమే కాదు కానీ ఆయన తన జీవిత కాలంలో శిలువలో తన ప్రాణం పెట్టేంత వరకు భూమి మీద శ్రద్ధ ఉన్న ఆ దినాలలో యేసు ప్రభు శోధింపబడ్డాడు. కానీ ఆ శోధనలో అపవాదికి నిలుపుతాడు. శోధింపబడడం పాపం కాదు. ఆ శోధన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో నిలబడడం మనకెంతో మేలు. ఆ శ్రమ నిలబడకుండా ఆ శోధనకు కృంగి లొంగిపోయి అపవాదికి చోటిచ్చేస్తే పాపం. కనుక నేడు నీవు శోధింపబడుతున్నావు. పరీక్ష రాద్దామా? రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి? వద్దు. ఈ ఆలోచన దేవుడు పెడుతున్న పరీక్ష ఎందుకు? ఆదికాండంపై నీ భక్తి, ఆదికాండంపై నీ పట్టుదల, ఆదికాండంపై నీ యొక్క అవగాహన పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు. కానీ సాతాను నువ్వు రాస్తే నీకేంటి? ఒకసారి గెలుపుకుందా? ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఎందుకు రాస్తున్నావు? ప్రజలకు కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటాయి, ఏం రాదు, ఊరికి ఎందుకు రాయడం? వద్దు. మనసు నెట్టుకోసం కదా మనం రాసేది మన భక్తి పెంచుకోవడానికి. ఈ పరీక్షలు జరుగుతున్నాయి ఎందుకు అంటే 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అందుకేనండి పరీక్షలు ఇంకేం లేదు. అవి లోక సంబంధమైనవి. ఈ బైబిల్ టెస్ట్ ఆత్మ సంబంధం. అంతే. అపవాది లాగుతాడు, మనం నన్ను శోధిస్తాడు, మేము నన్ను శోధిస్తాడు. కానీ శోధనకి మనం ఎప్పుడు చోటు అపవాదికి చోటిచ్చామా మన కంటికి మంచిది కూడా చెడు కనపడుతుంది. నిజంగా. ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు నేను ఎదుర్కొన్నాను. ఇవన్నీ కూడా నేను అపవాది చోటిచ్చాను అనుకోండి, నా కంటికి మీరు మంచి చేస్తున్నా అందులో చెడే కనపడుతుంది. మంచి 99 మంచి ఉంటుంది, 1% చెడు ఉన్నా ఆ 1% చెడే పెద్ద కనబడుతుంది. ఎందుకు? అపవాది అలా క్రియేట్ చేస్తారు మన కంటికి. అలాంటి ఆ సమయంలో మనము ఏమిపోతున్నామంటే ఆ సోదరు లొంగిపోయి పెరిగిపోతుంటాం, బాధపడిపోతుంటాం, దూరం వేస్తున్నాం. కొద్దు దేవుడిని గెలిపించాలనుకుంటాడు. యేసు చూడు అని యేసు చూపుతున్నాడు. ఏమన్నాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపను గురించి విశ్వాసం కర్తయ్యం దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూస్తూ ఓపికతో ఏం చేయాలి? పందెములో
పరిగెత్తుము అన్నాడు. హెబ్రీయులకు 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్ష్యమోహం అన్నాడు. ఆ సాక్ష్యమోహం అంటే ఏంటి? పరీక్ష నిలబడిన సాక్ష్యమోహం అది. శోధపడలేదా? శోధపడిన సాక్ష్యము. మోసే గారికి ఒకవైపు ఏముంది? ఐగుప్తు సింహాసనం, ధనం, మరోవైపు నిందలు, అవమానాలు, ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో ఏ పరీక్షల్లో ఈ శోధనలో ఒకవైపు శోధన, వాళ్ళ పోతే నిందలు, అవమానం, పోతే సింహాసనము, రాజవతో అధికారం ఉంది, ధనం ఉంది, ఎంతో వైభవం ఉంది. పరీక్ష, శోధన. కానీ క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్న మోసే గారు చూడండి ఎంత గొప్ప అడగబడతాడు. కనుక శోధింపబడడం తప్పుగా, శోధన వస్తాయి. కానీ ఈ శోధనని నువ్వు గుర్తించాలని మొదటి మాట. నువ్వు గుర్తిస్తే బయటపడతావు. గుర్తించలేకపోతే ఆ శోధనలో అటు ఇటు కొట్టుకులాడిపోయి ఊపిరాడగా ఆగిపోతాం. ఆత్మీయతను చంపేసుకుంటాం. కనుక అపవాది శోధపడుతున్నామంటే మరో టాలెంట్ నడుపుతుంది తెలుసా? అపవాది చేత శోధపడుతున్నామంటే మనలో ఏముందని అర్థం? భక్తులనే శోధిస్తాడు అపవాది. భక్తుల దగ్గర రానేరారు అంతే కదా. భక్తులు ఎదుగుతున్న వాడిని టార్గెట్ చేస్తాడు అంతే. ఎక్కువ మాట్లాడుతున్నారా? ఎక్కువగా దేవుని సేవలు వాడబడుతున్నారా? వాడే కావాలి అపవాదికి. లూకాసు వార్తలో అపవాది కోరుకున్నాడు అండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 31 31. లూకాసు వార్త 22వ అధ్యాయం 31 వచ్చిన. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకోని చాలండి. సీమోను సీమోను అంటే ప్రభు పిలుస్తున్నాడు పేతురు గారిని. మిమ్మును అంటే ఇక్కడ బహువచనం, అంటే ఎవరిని? శిష్యులను. అలా సాతాను ఎందుకు కోరుకున్నాడు? జల్లించడానికి. ఆ జల్లెడలో ఒక్కడు పడిపోయాడు కిందికి. ఆ ఒక్కడే జీవితం జల్లించాడు. మానవులుగా జల్లి పడతాడు. భక్తులమైతే భక్తులలో మనకి జల్లి పడుతున్నాడు. జల్లెడ నిలబడతావా? కిందికి పడిపోతావు. జల్లెడ అటు ఇటు మనం చూస్తాం కదండి. గోధుమ పిండి జల్లి పడతారా? అలాగా జల్లి పడతాడు. ఆ జల్లెడ నిలబడితే మనకు మేలు, పడిపోతే మనకు నష్టం. అందుకే సోదరుడున్నాడు, జాగ్రత్త. దేవుడున్నాడు, ధైర్యంగా ఉండు. ప్రతి విషయంలో నీకు బలమిచ్చేవారు, జయించేవాడు ఆయన. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం చివరి వచనం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చాలా ఆయన ఉన్నవాడు. యేసు ప్రభు శోధింపబడి శ్రమ పొందాడు. ఆయన శ్రమ పొందాడు కానీ పాపం చేయలేదు, పాపను పట్టుకోలేదు. కనుక శోధింపబడు వారికి ఆ సహాయం చేయవాడు ఎవరు? ఆయనే. కనుక ప్రేమైనటువంటి దేవుని వలన ఆయన శోధింపబడు, అపవాదిని ఓడించాడు, జయించాడు. శిలువలో ప్రాణం పెట్టాడు, జయించాడు. మనకు ఆయన తోడే ఉన్నాడు. శోధపడుతున్నావా? అది సహాయం చేయవాడు ఆయనే. కనుక శోధన విషయమే భయపడక శోధనను సహించేవాడు ధన్యుడు. అలా ధన్యుడైన వాడికి ఏం కీర్తిస్తున్నాడు? జీవ కిరీటం ఇస్తున్నాడు. కనుక యాకోబు 1:12 మాట్లాడుతుంది. కనుక జీవితం పొందాలంటే నీవు శోధనలో నిలబడాలి. యేసు ప్రభు నిలబడ్డాడు, అపవాదిని పారిపోయాడు. అపవాదిని మీరు తరమాలంటే, మీరు అపవాది తరమాలంటే మీరు శోధనకు నిలబడాలా, చచ్చిపోతారు. శోధనని భయపడకండి. దేవుడు ఉన్నాడని ధైర్యం ఉన్నాడు. దేవుడు అందరికీ బలమిచ్చేవాడాయని, నన్ను కాపాడువాడాయని, నన్ను బలపరిచేవాడాయని, మిమ్మల్ని కాపాడేవాడు, మిమ్మల్ని బలపరిచేవాడు ఆయనే. కనుక ఆయన మనతో ఉన్నాడని ఆలోచన కలిగి ధైర్యంగా మనం ప్రతి విషయం ముందుకు సాగిపోతాం. అయితే శోధన రాక మానవు వస్తున్నాయంటే నీవు భక్తిలో గొప్పకున్నావు అని అర్థం. రాలేదంటే భక్తి లేదని అర్థం. ఏం శోధన లేదా? భక్తి లేదని అర్థం. శోధన వస్తున్నాయంటే నువ్వు భక్తులు పెరుగుతున్నావు కనుక భక్తి అనేది నచ్చదు అపవాదికి, అందుకే శోధిస్తాడు. భక్తుల్ని పట్టుకుంటాడు, భక్తుల్ని చేస్తాడు. కనుక ఈ విషయం అర్థం చేసుకొని భక్తి జీవితంలో ఎదుగుదాం.
అపవాది శోధనకు నమ్మకుండా దేవుని పరిచయం నెగ్గుదాం, అపవాది శోధన తిప్పికొడదాం, దేవుని నమ్మకి కొడదాం. దేవుని తన వాక్యం మన హృదయంలో ఫలింప చేయుగాక. ఆమేన్. ఈ సమయంలో త్వరలో వచ్చండి, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం.